అరబ్బులు తమ నిఘంటువు ప్రకారం, కంటికి కనిపించని ప్రతిదాన్ని జిన్నులు అని పిలుస్తారు. జిన్నులు దేవదూతలు కూడా కాదు, అవి కంటికి కనిపించవు. అందువల్ల, అరబ్బులు దేవదూతలను వారు దానిని జిన్ అని కూడా పిలుస్తారు. స్వర్గం మన కళ్లకు కూడా కనపడదు. అందుకే అరబిక్ నిఘంటువులో స్వర్గం పేరు జన్నత్. కాని, ఈ పదం ప్రకారం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఈ సృష్టి, దీని ఇస్లామీయ అర్థం హక్ ఖురాన్, అగ్ని జ్వాలల నుండి సృష్టించబడింది. మరియు వాటి పదార్థం యొక్క సున్నితత్వం కారణంగా, వాటికి అటువంటి శక్తి మరియు అధికారం ఉన్నాయి. వాటిని తమ సంకల్పం ప్రకారం ఏ ఆకారంలోనైనా రూపొందించవచ్చు. జిన్నుల సృష్టి మరియు అణచివేత. హజ్రత్ ఇమామ్ అలీ, ఆయనపై శాంతి కలుగుగాక, జన్మకు 1,25,00,000 సంవత్సరాల ముందు, అల్లాహ్ సర్వశక్తిమంతుడు మొదట జిన్నులను సృష్టించి వారిని భూమిపై స్థిరపరిచాడు. వారి దుష్కార్యాల కారణంగా ఆకాశంలో నివసించే జిన్నులను వారిని అణచివేయమని అల్లాహ్ ఆదేశించాడు. ఈ సైన్యానికి నాయకుడు అలామీన్. అతను భూమిపైకి వచ్చిన వెంటనే సంహారం చేయడం ప్రారంభించాడు. బయటపడతామనే భయంతో జిన్నులు ఎడారులు, శిథిలాలు, దట్టమైన చెట్లు మొదలైన ప్రదేశాలలో దాక్కున్నారు. తరువాత ఇబ్లీస్ కూడా తిరుగుబాటు చేసి ఆకాశం నుండి తరిమివేయబడినప్పుడు, అతను అక్కడక్కడ దాక్కున్న జిన్నులలోని తప్పుడు నమ్మకాలు గల వారిని తన శిష్యులుగా చేసుకున్నాడు. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। जिन क्या होते हैं? क्या आपने कभी जिन को देखा है? जिन हर उस चीज को कहते हैं जो नजर ना आ सके। फरिश्ते भी हमें नजर नहीं आते, इसलिए अहले अरब फरिश्तों को भी जिन कहते हैं। लेकिन जिन इस्तिलाह के एतबार से अल्लाह ताला की उस मखलूक का नाम है जिसको कुदरत ने आग के शोलों से पैदा फरमाया है, और वो अपने मादा की लताफत के एतबार से ऐसी क़ुव्वत व इख्तियार रखते हैं कि वो हस्ब मंशा हर सूरत में मुतशक्किल हो सकते हैं, यानी अपने शक्ल बदल सकते हैं। जिन्नात की पैदाइश किस तरह हुई? जिन्नात की पैदाइश हज़रत आदम अलैहिस्सलाम की पैदाइश से तकरीबन 1.25 लाख बरस पहले अल्लाह ताला ने जिन्नात को पैदा करके ज़मीन पर आबाद किया था। इनकी बदआमलियों की वजह से अल्लाह ताला ने आसमान पर रहने वाले जिन्नों को इनकी सरकूबी का हुक्म दिया। इस लश्कर का अमीर इब्लीस था। उसने ज़मीन पर आते ही क़त्ल आम शुरू कर दिया। जिन्नात जान के खौफ से वीरानों, खंडरों और घने पेड़ों वगैरह में छुप गए। बाद में जब इब्लीस ने भी सरकशी की और आसमान बदर कर दिया, तो उसने इधर उधर छुपे हुए जिनों में से बातिल अकीदे के जिनों को अपना हवारी बना लिया।